నేను వచ్చేసాను. మనస్, అమ్మ అంటే ఆకాశంలో హాఫ్. ఆకాశంలో హాఫ్ కాదే, అమ్మ అంటేనే ఆకాశం. అమ్మ అమృతానికి రూపం. అసలు ఆప్యాయతకి ప్రతిరూపం అమ్మే. నీ కాలుకి ముళ్ళు గుచ్చుకుందనుకో, అమ్మ కళ్ళలోంచి బటబట బటబట నీళ్లు కారిపోతాయి. మరి అలాంటి అమ్మ ప్రేమకి ప్రతిరూపమే మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. సూపర్ మామ్ అంటే ఏంటమ్మా? సూపర్ మామ్ అంటే ఒక సూపర్ షో. ఇందులో 10 మంది సెలబ్రిటీస్ వాళ్ళ కిడ్స్ పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఆటలు ఆడతారు, పాటలు పాడతారు, పోలడంత ఎంటర్టైన్మెంట్ అందిస్తారు. మాటలకు అందని అటాచ్మెంట్ని మనకు అందులో చూపిస్తారు, ప్రేమల్ని పంచుతారు. చివరికి ఒక్కరు సూపర్ మామ్ అవుతారు. సూపర్ మామ్ నువ్వే కదమ్మా. ఈ షోలో చివరికి ఎవరు సూపర్ మామ్ అవుతే వాళ్ళే సూపర్ మామ్. తీసుకెళ్ళట్లేదు, షాపింగ్కి తీసుకెళ్ళట్లేదు. నీ దోస్త్ కట్టి. నీ దోస్త్ తీసుకెళ్తాను మనస్, తీసుకెళ్తాను. ఒక సెలబ్రిటీగా ఉంటూ ఇలా అమ్మగా బాధ్యతలు నిర్వర్తించడం అంటే చాలా కష్టమైన పని. అటు యాంకరింగ్ చేయాలి, ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల బాధ్యతలు, ఇంటి బాధ్యతలు, హోంవర్క్లు, ఎగ్జామ్లు, బాబోయ్. కానీ ఎన్ననుకున్నా సెలబ్రిటీ స్టేటస్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇలా అమ్మగా ఉండడమే. సూపర్ మామ్లో వచ్చి 10 మంది ఎవరమ్మా చెప్పనా? గ్రాఫిక్స్ అవసరం లేకుండా కళ్ళల్లోంచి నిప్పుల వర్షం కురిపించేటువంటి ఆ సెలబ్రిటీని చూస్తే అమ్మో ఇలా కూడా నటించొచ్చా అనిపిస్తుంది. కానీ అమ్మ విషయానికి వస్తే ఆవిడ మనసు ఇంద్రధనస్సు లాంటిది. ప్రీతి నిగమ్ అలాగే వారి కొడుకు అనుబంధాన్ని చూద్దామా? హాయ్ అండి, నేను మీ ప్రీతి నిగమ్. నేను మా బాబు ఆర్యన్ కర్రా, మేమిద్దరం కలిసి ఈ షోలో రాబోతున్నాము. సో మా బాబుకున్న టాలెంట్ ఏంటంటే స్పోర్ట్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వెరీ ఫ్రెండ్లీ నేచర్, బేసికలీ ఈజ్ వెరీ సాఫ్ట్, సెన్సిటివ్, చాలా సెన్సిటివ్. ఎవరైనా ఏదైనా చెప్పేశారు అంటే తొందరగా ఫీల్ అయిపోతాడు. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకుంటామండి, ఒక్కొక్క ఫీలింగ్ ఉంటుంది. బేబీ మూమెంట్ చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ టైం మూవ్ అయిన బేబీ ఫీల్ అవుతుంటే డెలివరీ పెయిన్స్ ఉంటాయి. ఆ లేబర్ పెయిన్స్ అనేవి తట్టుకోలేము. అసలు ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఇది అనే లెవెల్లో నాకు తెలిసి ప్రతి లేడీ ఆ టైంలో కర్సింగ్, ఆ టైంలో ఏడుపు చాలా ఉంటాయి. బట్ దెన్ ద మూమెంట్ యూ డెలివర్ బేబీ, ఆ మూమెంట్కే మీరు విదిన్ సెకండ్స్, విదిన్ నో టైం మీరు ఇవన్నీ మర్చిపోతారు. 6 days తర్వాత జ్వరం వచ్చిందండి మా ఆర్యన్కి. అప్పుడు పేరు కూడా పెట్టలేదు మేము. స్టిఫ్ అయిపోయి ఊపిరి బిగబట్టేసి ఒక చెక్క ముక్కలాగా అయిపోయాడు. అసలు అర్థం కాలేదు. మా ఇంట్లో అందరూ పానిక్ అయిపోయారు, ఏంటిది అసలు ఏమైంది అనేది. మా బాబుకి లార్జ్ ఇంటెస్టైన్, పేగుల్లో అబ్స్ట్రక్షన్ ఉండేది. ఆయుర్వేదిక్ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ అన్నీ అంటే నాకు ఇచ్చేవాళ్ళు. త్రూ మిల్క్ బేబీకి ట్రీట్మెంట్ జరిగేది. సో అంత సఫర్ అయ్యి 2 years వరకు నరకం అనుభవించాను నేను. చాలా అసలు ఏ టెంపుల్ కనిపించినా, ఏ దర్గా కనిపించినా అన్ని మొక్కులే అనమాట నాకు. సో ఇంత ప్రాబ్లమెటిక్గా ఉన్న సిచ్యువేషన్లో నుంచి ఎలాగో అలా అందరూ హార్డ్ వర్క్ చేసి వాడిని ఎలాగో అలా బయటకు తీసుకొచ్చాము. ఇప్పుడు స్పోర్ట్స్లో వెళ్తూ ఉన్నా, అక్కడ ఏదైనా అచీవ్ చేస్తూ ఉన్నా కూడా ఐ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు కూడా ప్రీతి నిగమ్ అని గుర్తుపట్టే కన్నా ఆర్యన్ మదర్, ఐ ఫీల్ ప్రౌడ్. నేను ఇంకా నా మమ్మీ ఇప్పుడు ఒక గేమ్ షో, సూపర్ మామ్ అనే గేమ్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నా. నేను నా మమ్మీకి సపోర్ట్ చేయడానికి దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. మేమిద్దరం కలిసి విన్ అవుతాం. అమ్మ, నీకు లతాశ్రీ తెలుసా? తెలుసు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ లతాశ్రీనే. నటనలో జెట్ రాకెట్, యాక్టింగ్లో సూపర్ సానిక్, కళ్ళతో కోటి భావాలు పలికించగలిగే ఆ నటి వచ్చే జన్మలో కూడా అమ్మ అనేటువంటి ఆ పిలుపుకి నోచుకోవాలనుకుంటుంది. మరి లతాశ్రీని వాళ్ళ కొడుకుని మనం చూద్దామా? నా పేరు తస్కి, నేను 5th standard చదువుతున్నాను.
మామ్ పేరు లతాశ్రీ. మా మామ్ చాలా సినిమాలో యాక్ట్ చేసింది. నాకు ఎక్కువ సినిమా అయితే అది ఒక్క సినిమా, అది కూడా యమలీల. సూపర్ మామ్ ప్రోగ్రాం ద్వారా మా బాబుతో మీ ముందుకు వస్తున్నాను. స్కూల్ నుంచి వస్తాడు, చక్కగా తన డ్రెస్ చేంజ్ చేసేసుకుంటాడు, చక్కగా తనే బుక్స్ తీసుకుని ఏమైనా హోంవర్క్ ఉంటే చేసుకుంటాడు. వాటిల్లో అంతా ఏం ఇబ్బంది లేదులేండి. కాకపోతే మాత్రం అల్లరి మాత్రం కొంచెం ఎక్కువే. ప్రతి ఆడదానికి మాతృత్వం ఒక వరం లాంటిది. నిజంగా ఆ అదృష్టం దక్కితే ఆ మనిషికి ఎంత సంతోషమో మీకు తెలుసు కదండి. ఫస్ట్ టైం ఆ బేబీని చూసినప్పుడు నిజంగా కలిగే ఆనందం అది మాటల్లో చెప్పలేం. ఆ తర్వాత 1 by 1 స్టెప్ పిల్లలు పాకేటప్పుడు, నడిచేటప్పుడు నిజంగా ఆ తల్లి ఎంత ఆనందిస్తుంది అనేది అన్నీ చూస్తూ వచ్చు. అసలు ఇంత కష్టపడినా కూడా పిల్లలు నవ్వే నవ్వు చూసి అంతా మర్చిపోతాం అనమాట. స్కూల్ దగ్గరికి వెళ్తే అందరు ఫాదర్స్ మదర్స్ అలా టెన్షన్గా ఎదురు చూస్తుంటారు అనమాట పిల్లల కోసం, ఎప్పుడెప్పుడు వచ్చేస్తారా అని. నిజంగా చాలా ఆ పిల్లల్ని చూడంగానే కలిగే ఆనందం ఏంటో చాలా మిస్ అయిపోయాం. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు చాలా మిస్ అయిపోయాం అనిపిస్తుంది. వాళ్ళని చూడంగానే గబాలను తీసుకుని హత్తుకునే విధానం కానీ నిజంగా అవన్నీ కూడా ఇంకా అసలు మాటలు చెప్పలేము అనమాట. అవన్నీ కూడా మా మమ్మీ నాకు టైం ప్రకారమే లేపుతుంది, టైం ప్రకారమే అన్నం తినిపిస్తుంది, టైం ప్రకారమే అంతా చేస్తుంది. ఏ పిల్లల కోసం అయితే నేను ఫీల్డ్ వదిలేసి ఉన్నాను ఆ బాబే మళ్ళీ ఆ బాబు ద్వారా నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు వస్తున్నాను. బాబు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాడండి. ప్లస్ నా ఇంట్రెస్ట్తో నేను ఈ షోకి వస్తున్నాను. నాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. వాడి మదర్గా ఫస్ట్ టైం మళ్ళీ మీ ముందుకి నేను రాబోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నెక్స్ట్ ఎవరమ్మా? క్యారెక్టర్లో కరుకుదనం, నటనలో భారీతనం, మాటల్లో హుందాతనం, కానీ అమ్మతనంలో మాత్రం లావణ్య లహరిది పసితనం. నా పేరు బాబీ లహరి. స్మాల్ స్క్రీన్లో మీకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాను. నా పాప గురించి చెప్పాలంటే నాకు ఎక్కువ బాబు అంటేనే ఇష్టము. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఎ బాయ్ బేబీ. కానీ నా పాప పుట్టిన వెంటనే వెన్ ఐ సా మై బేబీ ఐ ఫర్గాట్కి బాయ్ పుట్టలేదన్న ఫీలింగ్ లేదు. But I was enjoying each and every day, every month, every moment. ఆ పాపకు తిరిగితే నాకు సంతోషం, అది కొడితే సంతోషము, కళ్ళు నులిపితే సంతోషం. ఐ వాజ్ రియల్లీ ఎంజాయింగ్ విత్ మై కిడ్. పాప అనేది నా సొంతం అండ్ ఆల్వేస్ నాతో పాటు ఉండేది. నాతో పాటు చిన్నప్పటి నుంచి దాని మూమెంట్స్ అన్నీ చూసి ఐ ఫర్గాట్ అబౌట్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అంటే మా హస్బెండ్, నా పిల్లలు. అప్పుడప్పుడు మమ్మీ షూటింగ్లో ఉంటే నాకు స్టమక్ పెయిన్ వస్తుంది. అప్పుడు నేను మా మమ్మీని చాలా మిస్ చేస్తా. మమ్మీ ఇంటికి వచ్చిన తర్వాత నా మమ్మీని చూసి నేను అన్నీ మర్చిపోతా. చిన్నపిల్లలు మమ్మ ఇది కొనివ్వు, అది కొనివ్వు, నాకు ఇది కావాలి, అది కావాలి అని చాలామంది పిల్లలు మారం చేస్తుంటారు. అది చూస్తూ ఉంటాను నేను. కానీ నా పాప ఎంత మంచిది అంటే ఇఫ్ ఐ గో అవుట్ సమ్వేర్ ఫర్ షాపింగ్ అంటే షీల్ బీ వాచింగ్, విండో షాపింగ్ చూస్తూ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ఫ్రాక్స్, టాయ్స్, షూస్ అవి చూస్తే షీల్ సే మమ్మ దిస్ విల్ బీ నైస్ ఫర్ అన్ను పాపను, అన్ను పాప గురించి కొందాము అనేసి. షీల్ నెవర్ ఆస్క్ మమ్మ నాకు ఇది కొనివ్వు, అది కొనివ్వు అని అనుకోదు. తను వాళ్ళ చెల్లెల గురించి ఆలోచిస్తుంది. I like that attitude very much in her. నేను నా మమ్మీ సూపర్ మామ్ షోకి వస్తున్నాము. నా మమ్మీ కోసం నేను గెలవాలనుకుంటున్నాను. నా మమ్మీయే నాకు ఒక సూపర్ మామ్. థ్యాంక్ యూ. చలాకిదనానికి, చురుకుదనానికి మారుపేరు. నటిగా, నిర్మాతగా ఎన్నో అవార్డులు, రివార్డులు సంపాదించుకున్నా తనకి అసలైన ప్రమోషన్ అమ్మతనమే అంటోంది అదే ఆంటీ. హలో అండి, నమస్తే. నా పేరు మహతి అండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 1.5 year తర్వాత బాబు పుట్టారండి. బాబు పేరు కార్తీక్. నేను హాస్టల్లో చదువుతూ ఉంటాను. ఎందుకంటే మా మమ్మీ చాలా వర్క్ చేస్తుంది. మా మమ్మీ ఎప్పుడు చూసినా షూటింగ్కి వెళ్తూ ఉంటుంది.
6-7 monthsలో వాడికి ఫొటోస్ ఏదైనా తీద్దాం డెకరేట్ చేసి డ్రెస్ అంటే అది డ్రెస్ వేసుకునేప్పుడు చాలా ఇబ్బంది పెట్టేది బాబు. చక్కగా చుక్క అది పెట్టేసి చెజిస్ తగులుకుంటే కాళ్ళ దగ్గర చుక్క పెట్టి చాలా రెడీ చేసుకుని అంత ఊర్లో తిప్పేప్పుడు అమ్మ అమ్మ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేది. బాబు నన్ను మమ్మీ అంటున్నాడు అని అందరికీ ఫోన్లు చేసి చెప్పడం, నా ఫ్రెండ్స్ అందరికీ నా బాబు అమ్మ అన్నాడని చెప్పడం, అమ్మ వాళ్ళతో చెప్పడం, స్వీట్ మెమరీస్ అండి. స్పోర్ట్స్ అంటే వాడికి ప్రాణం. నా ఫేవరెట్ గేమ్ వాలీబాల్. నేను ఎప్పుడైతే వీక్ సెండ్స్ అయితే ఇంటి హోమ్కి వెళ్తాను, ఎప్పుడు చూసిన టీవీ వీడియో గేమ్స్ అట్లా ఆడుతూ ఉంటాను. బాబుకి ఆర్టిస్ట్ అవ్వాలని వాడు చాలా డ్రీమ్. మమ్మీ నేను ప్రభాస్ లాగా అవుతాను, మమ్మీ అలా అవుతాను ఇలా అవుతాను అని చెప్తానే ఉంటాడని కబుర్లు. నా బాబుది నేను 2010లో నలందాలో పిల్లది చిల్డ్రన్స్ డే రోజు అండి బాబు అదుర్స్ సాంగ్కి డాన్స్ చేశాడండి. ఎంత ఏడ్చానంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నా వల్ల అవ్వలేదు. నా బాబు డాన్స్ చేస్తున్నాడా ఒక బేబీతో చక్కగా, ఎంత బాగా వాడు డిజైన్ చేసుకొని వాడు కొరియోగ్రాఫ్ చేసుకొని ఒక లేడీతో అదర్స్ అని చెప్పి బాగా చేస్తారు. అది నా దగ్గర వీడియో ఉందండి, ఇప్పటికి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. బాబు క్లాస్ ఫస్ట్ వచ్చాడు, షీల్డ్ తీసుకున్నారు. మండే నుంచి ఫ్రైడే వరకు షూటింగ్, వర్క్, బిజీ, ఎవ్రీథింగ్, సాడ్, బ్యాడ్, హ్యాపీ తక్కువ. సాటర్డే సండే వస్తే నా కిడ్స్తో స్పెండ్ చేస్తానని నైట్ ఫ్రైడే నైట్ నుంచి చక్కగా ప్రిపేర్ అవుతాను. రేపు ఎక్కడికి వెళ్ళాలి, షూటింగ్ ఉంటే క్యాన్సిల్. లేదు సార్ షూటింగ్ ఉంటే, సార్ హెల్త్ బాగాలేదండి హాస్పిటల్కి వెళ్ళాలి బాగాలేదు అంటే, ఏంటమ్మా నిన్న బాగున్నావు కదా అంటే, లేదు సార్ ఏంటో సార్ అర్థం కావట్లేదు, ఫుల్ హెడేక్గా ఉంది మార్నింగ్ నుంచి అని డ్రామా ప్లే చేసి షూటింగ్ క్యాన్సిల్ చేసుకోరు. పిల్లల దగ్గరికి ఆఫ్టర్నూన్ వెళ్ళేసి ప్రిన్సిపాల్కి దగ్గర ఒక డ్రామా, పిల్లల హెల్త్ ఎలా ఉందోనండి చూసుకోవాలి కదా, మరి నేను షూటింగ్లో ఉంటే మీరు కాల్ చేస్తున్నారు పిల్లలకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అక్కడ ఒక డ్రామా ప్లే చేసి పిల్లలిద్దరిని తీసుకుని చక్కగా కార్లో నెక్లెస్ రోడ్, చార్మినార్, ట్యాంక్ బండ్, ఇంకా మూవీస్, ఏ మూవీ రిలీజ్ అయితే ఆ మూవీకి వెళ్ళిపోతాం కిడ్స్. నేను ఫస్ట్ వాళ్ళతోనే చూస్తాను, తర్వాత హస్బెండ్తో. మళ్ళీ మండే మార్నింగ్ స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళరు. మమ్మీ నేను వెళ్ళను పడుకుంటా మమ్మీ, వాళ్ళు ఒక్కరోజు మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటారు. లేదు కుదరదని చెప్పేసి పిల్లలిద్దరు రెడీ చేసి మండే పంపించేసి దెన్ మళ్ళీ షూటింగ్. నాకు మండే నుంచి సండే వరకు సాటర్డే సండే ఇష్టం, ఎందుకంటే కిడ్స్తో ఎంజాయ్ చేస్తాను కాబట్టి. నేను మా మమ్మీ కలిసి ఈ షోలో వస్తున్నాము, థ్యాంక్స్ టు సూపర్ మామ్. అబౌట్ మహతి చెప్పాలంటే అసలు మహతి సెట్ లోకి ఎంటర్ అయిందంటే ఇంకా గోల కేకలు ఈలలు ఇంకా ఫుల్ ఒక రేంజ్ లో ఉంటుంది. సో ఇంకా మహతి ఈ సూపర్ మామ్ కాంటెస్ట్ ఎలాగైనా గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఎన్నో రౌండ్స్ ఉంటాయి, ఇంకా ఏమేమో ఉంటాయి. సో లెట్స్ సీ తన పాపతో పాటు తను ఎలా పర్ఫామ్ చేస్తుందో, ఇది ఒక ఛాలెంజ్ తనకి. సో ఐ విష్ మహతి అ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. అండ్ సూపర్ మామ్ లో పార్టిసిపేట్ చేయబోతున్న పార్టిసిపెంట్స్ అందరికీ విష్ యూ వెరీ వెరీ బెస్ట్ ఆఫ్ లక్. మనస్ ఇప్పుడు నేను చెప్తాను. అరే నేను చెప్తాను మనస్. సరే చెప్పేసుకో. జీవితం అనేది ఒక ప్రయాణం అంటుంది. నటనలో బోలెడంత ప్రయాణించాల్సినటువంటి నటి ఉష, కానీ అమ్మ అన్న ఆ పిలుపే తనకి ఆది మంత్రం అంటుంది. నా పేరు తులసి, నేను 3వ తరగతిలో చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి చాలా మొండిది. అది ఒక్కసారి నో అందంటే ఇంకా కోట్ ఇచ్చినా కూడా అది యాక్సెప్ట్ చేయదు. బేబీ డెలివరీ అయిన తర్వాత డాక్టర్ చెప్పింది గర్ల్ బేబీ. నేను యాక్చువల్గా బాయ్ బేబీ అనుకున్నాను, కానీ గర్ల్ బేబీ వచ్చింది. అయినా సరే బేబీ మాత్రం అసలు క్యూట్ మాట. జస్ట్ వైట్ ఫ్రాక్ వేసి దానికి హెయిర్ ఇక్కడ దాకా ఉండేది స్టార్టింగ్. చిన్నపిల్లకి అంత హెయిర్ అనేది చాలా రేర్ అంట, దీనికి హెయిర్ చాలా ఎక్కువ, ఇంతవరకు ఉండింది. సో వైట్ ఫ్రాక్ వేసి ఒక జస్ట్ అలా తీసుకొస్తే పింక్ ఫ్లవర్, అప్పుడే జస్ట్ విచ్చుకున్న ఫ్లవర్ లాగా. అసలు అప్పటిదాకా 1 year పడిన స్ట్రగుల్ అంతా మొత్తం పై ఫుల్ హ్యాపీ మాట. ఎవరైతే ఆ పాపను చూసిన క్షణం అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇక నెక్స్ట్ అది పుట్టంగానే టార్చర్ మొదలెట్టింది. దొంగది నిద్రపోయేది కాదు, పాలు తాగేది కాదు, అప్పుడే ఇంకా పెద్దగవుతూ ఉండింది. వచ్చి రాని మాటలతో తాతని అత్తని, జనరల్గా పుట్టంగానే అత్త తాత అని నేర్పుతాం మనం. ఇది వికట కవి. అత్త తాత మనం విడివిడిగా చెప్తే అత్త తాత తా అనేది, అది వచ్చి రాని మాటల్లో చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించేది. ఇక నేను వంట చేసేటప్పుడు దానికి ఎంతసేపు బెండకాయ ఫ్రై కావాలి, బెండకాయ కూర అంటే బెండకాయ పచ్చడి, బెండకాయ సాంబారు, బెండకాయ కూర, బెండకాయ ఎన్ని వెరైటీస్ చేసినా సూపర్, అసలు సూపర్ మమ్ అన్నమాట. ఇంకా నేను పార్టిసిపేట్ చేయక్కర్లేదు, అదే చెప్పేసి వావ్ నువ్వు సూపర్ మమ్మీ అని. అలాగా అది కూడా ఏంటంటే మన టీవీలో వంటల ప్రోగ్రామ్ వస్తాయి కదండి, అవి చూసి నేను వంట చేసేటప్పుడు
వస్తుంది మెల్లగా వచ్చి మీరు ఏం వంట చేస్తున్నారండి? ఓ బెండకాయ కర్రీ, ఓకే ఫైన్, ఫస్ట్ ఏం వేశారు అని చెప్పి ప్రాసెస్ అంతా అడుగుతుంది. నేను చెప్పిన నేర్చుకున్నట్టు అడిగి మనం షార్ట్ గ్యాప్లో వీళ్ళెవరు వాళ్ళెవరు అడతాం కదా, అలాగే వాళ్ళ నాన్న అక్కడ ఉంటే ఆయన ఎవరండి, ఆయన కొంచెం పరిచయం చేస్తారా అని వాళ్ళ నాన్న పరిచయం చేసుకుంటుంది. అలాగే మా అమ్మమ్మని, మా అమ్మని, అట్లా ఇంటిల్లి పాది అందరినీ మిక్స్ చేసి అడిగి మొత్తం వంట అంతా అయిపోయాక వావ్ అసలు టేస్ట్ కూడా చూడదు, వావ్ మీరు సూపర్గా చేశారండి, చాలా అద్భుతంగా ఉందండి అని చెప్పి ఒక స్పూన్ తీసి నాకు గిఫ్ట్ ఇస్తుంది. మీరు ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చాలా క్యూట్గా ఉంటాయి దానివి. పైగా ఇంకొక దానిలో గుడ్ క్వాలిటీ ఏంటంటే నేను షూటింగ్ నుంచి వచ్చేసరికి 10:30, 11 అవుతుంది. జనరల్గా పిల్లలు అలసిపోయి 9 o'clock పడుకుంటారు. బట్ స్టిల్ ఇది నేను షూటింగ్ నుంచి వచ్చేదాకా వెయిట్ చేసి నాకు కిస్ ఇచ్చి గుడ్ నైట్ చెప్పి నేను చెప్పే ఒక కథ విని డైలీ ఒక కథ చెప్పాలి. అది షూటింగ్లో కథ అయినా, షూటింగ్ స్టోరీ అయినా, నార్మల్ స్టోరీ అయినా, ఒక కట్టు కథ అయినా ఒక చిన్న కథ చెప్తే ఆ కథ విని పడుకుంటాను. అమ్మకి నేను మంచి కరాటే నేర్చుకొని రేపొద్దున ఎవరైనా దొంగలు వచ్చినా కూడా వాళ్ళని కొట్టచ్చు, ప్లస్ ఎవరు మనల్ని కిడ్నాప్ చేయరు కూడా. అందుకని నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. నాకు మా అమ్మ ఏం అడిగితే అది కొనిస్తుంది. నాకు తనంటే చాలా ఇష్టము, అందుకని తను నాకు సూపర్ మమ్మీ. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరమ్మా? నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు అంటే నటనలో గాంభీర్యాన్ని, నావెలిటీని చూపించినటువంటి ఆ సెలబ్రిటీ నిలువెత్తు రూపం ఆవిడది. ఆవిడే భావనారెడ్డి. మరి భావనారెడ్డి వారి కూతురి అనుబంధాన్ని చూద్దామా? హాయ్, నా పేరు ప్రీతిక, మా మదర్ పేరు భావన. పాప గురించి చెప్పాలంటే బాగా చదువుద్ది, అంతవరకు ఐఎమ్ వెరీ హ్యాపీ. క్లాస్ ఫస్ట్ వస్తుంది, ఎప్పుడు గేమ్స్ ఆడుతుంది, బాగా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది, డాన్స్ వేస్తుంది. ప్రీతిగా చూడడానికి సన్నగా పొలలాగా కనిపిస్తుంది కానండి సాఫ్ట్గా చూసినంత సాఫ్ట్గా ఉండదు, చాలా రఫ్. స్కూల్లో పిల్లిలా ఉంటుంది, ఇంట్లో పులిలా ఉంటుంది. పాప మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేస్తూ ఉంటుంది. అదే టైంకి నేను షూటింగ్ అయిపోయి వస్తాను. ఇద్దరం కలిసి కాసేపు ఆడుకోవడం, సరదాగా టీవీ చూడటం, లేదా ఏదైనా గేమ్స్ సంథింగ్ సరదాగా ఆడుకోవడం చేస్తూ ఉంటాము. నేను కూడా అదే టైంలో ఒక కిడ్లా అయిపోతాను, ఒక మదర్ లాగా కాకుండా కిడ్లా అయిపోయి పాపని సరదాగా ఆడించడం అలా చేస్తాను. ఒకవేళ మా మమ్మీ షూటింగ్కి వెళ్ళినప్పుడు నేను వెయిట్ చేస్తాను మా మమ్మీ కోసం చాలాసేపు. ప్రతి జాబ్లోనూ ఎవరికి వాళ్ళు అమ్మాయిలు మిస్ అయిపోతూ ఉంటారు, కానీ మా జాబ్కి వచ్చేసేసరికి టైమింగ్స్ అంటూ ఉండవు. ఒక్కొక్కసారి షూటింగ్స్లో లేట్ అవ్వడం, అవుట్డోర్ షూటింగ్లని వెళ్ళడం వల్ల మా పాపని చాలా మిస్ అయిపోతాను. వరకు మంచి సినిమాలు చేస్తూ ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకున్నాను. అలాగే ఇంట్లో ఒక సామాన్య గృహిణిగా ఉంటూ పాపని చూసుకుంటూ వచ్చాను. ఇప్పటి వరకు తెలియని విషయం ఏంటంటే నేను సూపర్ మామ్లో మొట్టమొదటిసారిగా నా పాపతో పార్టిసిపేట్ చేస్తూ ఆ సూపర్ మామ్ టైటిల్ తీసుకొని మా అమ్మాయికి గిఫ్ట్గా నేను ఇవ్వాలని నాకు కోరికగా ఉంది. డెఫినెట్గా ఈ షో నేనే విన్ అవ్వాలనుకుంటున్నాను, విన్ అవుతాను కూడా. ఓకే, కొంతమంది సెలబ్రిటీస్ని చూసాం కదా మనస్, ఇంకా కొంతమందిని చూద్దామా? పెదాలపై చెరగని చిరునవ్వు, తన పేరు ఉమా. ఏంటా మహిమ అని అడిగితే నా బంగారు తల్లే నా చిరునవ్వు రహస్యం అంటోంది ఉమా. హాయ్ అండి, నా పేరు తనుష, నేను 9th క్లాస్ చదువుతున్నాను. మా మదర్ యాక్టింగ్ బాగా చేస్తారు. నాకు మదర్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మమ్మీ సీరియల్స్లో నెగిటివ్ రోల్లో ఉన్న బయట మాత్రం పొలైట్గా ఎంజాయ్గా ఉంటుంది. నేనండి ఉమాని. జీ తెలుగు వాళ్ళు ఒక సూపర్ మామ్ షో చేస్తున్నారు, దాంట్లో సూపర్ మామ్గా నేను కూడా ఒక పార్టిసిపెంట్గా పాల్గొంటున్నాను. పెళ్ళైన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. చాలా సందర్భాల్లో నాకు మా అమ్మాయికి చాలా అంటే చిన్న తగాదాలు, చిన్న గొడవలు, చిన్న అల్లర్లు అలా జరిగేవి. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా షూటింగ్ వెళ్తూనే ఉంటావు, ఎప్పుడు ఏ బర్త్డే కూడా ఇంతవరకు షూటింగ్లో చేస్తూనే ఉంటావు, ఇంట్లో ఎప్పుడు ఉండవు అని చాలా మటుకు ఆ అమ్మాయి 5 years వరకు బర్త్డేస్ మా ఫాదర్ మదరే చేశారు. అలాంటి సందర్భాల్లో ఆ అమ్మాయి చాలా మటుకు మిస్ అయింది.
అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అయ్యో ఇంటికి అంటే మా ఇంటికి ఆ అమ్మాయి ఫస్ట్ అన్నమాట. మహాలక్ష్మిలాగా అనుకునే వాళ్ళం అప్పట్లో పుట్టినప్పుడు. నాకు మమ్మీ అంటే చాలా ఇష్టం. నాకు మమ్మీ ఏం కొనాలన్నా కొనిస్తుంది, ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా తీసుకెళ్తుంది. ఇంకా మా అమ్మాయిలో చెప్పాల్సిన మంచి లక్షణాలు అంటే అమ్మాయి బాగా చదువుతుంది, డాన్స్ బాగా చేస్తుంది. టీచర్స్ ఎప్పుడు మీ అమ్మాయి చాలా సైలెంట్గా కనిపిస్తుందండి, కానీ స్కూల్లో చాలా అలర్ట్ చేస్తుంది, ఫ్రెండ్స్ తోటి మీటింగ్ పెడుతుంది. నా పేరు హిమబిందు. నేను గౌతమ్ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. తిను నా బెస్ట్ ఫ్రెండ్ తనుష. తిన హాబీస్ ప్లేయింగ్ గేమ్స్ బాగా ఆడిద్ది. తనకి ఇష్టమైన గేమ్ ఖోఖో అండ్ కబడ్డీ. ఖోఖో బాగా ఆడిద్ది. క్లాస్లో టీచర్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టీచర్స్ మీద జోక్స్ వేసిద్ది, టీచర్ని బాగా ఇమిటేట్ చేస్తుంది. మా తనుషకి ఇష్టమైన చెప్పాలంటే డాన్స్, వాచింగ్ మూవీస్, ఇంకా అంటే మోడలింగ్లో చేయాలి అని చెప్పి FTV కానీ హిందీ మూవీస్ చూసినప్పుడు కానీ ఎలా క్యాట్వాక్ చేస్తారు అవన్నీ, డ్రెస్ కోడ్ కానీ అన్నీ చాలా ఇష్టం. డిస్లైక్స్ చెప్పాలంటే, ఇష్టం లేనివి చెప్పాలి అంటే భోజనం అండి. అస్సలు ఆ అమ్మాయి అన్నమే తినదు. చెప్పాలి అంటే నేను షూటింగ్ నుంచి అన్నీ షూటింగ్స్ వచ్చి అన్నం తిన్నావా అంటే తినేసాను మమ్మీ అయిపోయింది. ఇంత అన్నం ఉంటే ఆ అన్నం కూడా తినేసాను. అన్నం మన యాక్చువల్గా మనం చెప్పాలని మనకు సరిపోదు, కానీ ఆ అమ్మాయి చక్కగా అదే తింటుంది. నిజంగా ఆ అమ్మాయి నేను ఆ అమ్మాయికి తల్లవడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ సీన్ క్యూట్గా ఉంది కదమ్మా. మరి మన నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరో తెలుసా? అందమైన రూపం, అంతకన్నా అందమైన గాత్రం, ఎంతోమందికి డబ్బింగ్లు చెప్పింది, అలాగే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. కానీ అమ్మ అన్న పిలుపు వింటే చాలు మంత్రముగ్ధురాలుగా అలా ఉండిపోతుంది. తనే క్రాంతి. హాయ్, నేను మీ క్రాంతి. ఈరోజు ఈ కార్యక్రమంలో నా గురించి మీతో మాట్లాడే కంటే మా అబ్బాయి గురించి నాకున్న ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. మా అబ్బాయి పేరు గాయత్రి నందన్. మేమందరం ముద్దుగా గీతు అని పిలుచుకుంటాం, అంటే గీతం. ఒక్కటి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమా మొత్తం చాలా ఎనర్జీ ఉంటుంది, మీ అందరికీ బాగా తెలుసు కదా. అలానే నేను అది ఫీల్ అవుతూ ఉంటే నాకు సడన్గా పొట్టలో ఏదో రోల్ అవుతున్నట్టు, అంటే ఏదైనా ఎమోషనల్ సీన్ రాగానే ఇట్లా జంప్ చేస్తూ ఉండేవాడు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ హిమ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఒకరు ఎంటర్ అయ్యారు అన్న ఫీలింగ్ భలే థ్రిల్లింగ్గా ఉంటుంది ఇప్పుడు తలుచుకుంటే. వీడొక్కడు చాలు, లైఫ్లో ఇంకేమీ అక్కర్లేదు అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి నిజంగానే సునామీ. ఆ రోజు స్టార్ట్ చేశాడు నా లైఫ్లో టార్చర్. ఆ రోజు ఎప్పుడైతే ఫస్ట్ థ్రిల్, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రతి డే చూపిస్తున్నా, నాకు అది గుర్తు చేస్తూనే ఉంటాడు ది సేమ్ ఫస్ట్ డే. సో హీఈస్ అ స్లో మూవింగ్ సునామీ. వాడు పుట్టడం కూడా చాలా 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 కష్టంగా పుట్టాడు. అంటే హీఈస్ నాట్ విల్లింగ్ టు కమ్ అవుట్. 10 months అయిపోతుంది, ఇంకా ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటే డాక్టర్ ఫైనల్గా ఏంటమ్మా నీకేంటి డిఫరెన్స్ లేదంటే, ఏమో చిన్నగా పెయిన్స్ అనిపిస్తున్నాయండి, కంటిన్యూస్గా ఏం రావట్లేదు బట్ అనిపిస్తుంది. అంటే మరి అవుతుంటే నువ్వు అలా చూస్తూ ఊరుకుంటావు, రా హాస్పిటల్కి అడ్మిట్ అవ్వని డాక్టర్ అడిగింది ఫైనల్లీ. అండ్ అడ్మిట్ చేశాక కూడా చాలా కష్టంగా హీ కేమ్ అవుట్ ఫర్ ది నెక్స్ట్ డే. అలా చాలా స్లోగా వచ్చాడు. ఫస్ట్ టైం నాకు ఇట్లా అయింది, డెలివరీ అయింది, there's a baby అని, it's a baby boy or baby girl ఏంటో తెలియదు నాకు. అండ్ ఐఎమ్ ఆన్ బెడ్, ప్రతి ఒక్కరూ వాడిని పట్టుకుని క్లోజ్ అయిపోయారు. నర్సులు అందరూ మూసేసి క్లోజ్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు. ఐ డోంట్ నో ఎవరు పుట్టారు, అసలు ఏం జరుగుతుంది, ఇట్స్ ఎ బాయ్ ఆర్ గర్ల్, ఎలా ఉన్నారు ఏంటి, 10 months లోపల ఉన్నాడు, ఎలా అసలు వాట్ కేమ్ అవుట్, వాట్స్ ద అవుట్పుట్, ఏమవుతుందో అర్థం కావట్లేదు. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్. నేను పిలుస్తున్నాను, నన్ను ఇంకెవరు పట్టించుకోవట్లేదు. సో ఐ మీన్ అందరూ తీసుకెళ్లారు. ఏవో బేసిక్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, ఏవో లైట్ కింద పెట్టడం, ఆల్ మెడికల్ ఫార్మాలిటీస్ అవన్నీ చేస్తున్నారు. అండ్ తీసుకెళ్ళి ముందు ఫస్ట్ వీళ్ళ ఫాదర్ ఎక్కడ, ఫాదర్ దగ్గర పట్టుకుపోయారు. వాట్స్ ఆల్ దిస్, కన్నది నేను, ఫాదర్ దగ్గరికి ఫస్ట్ తీసుకెళ్ళి నాకు చూపించండి అంటుంటే ఫైనల్గా ఒక 10 minutes తర్వాత, ఈ 10 minutes ఉంది చూడండి, అసలు ఏం నాకు మేబీ అంత నా లైఫ్లో దేనికోసం నేను అంతగా వెయిట్ చేయలేదు, ఫస్ట్ టైం ఎప్పుడు చూస్తాను అని. వా, ఆ ఫస్ట్ టైం చూసేటప్పటికి చందమామ లాంటి ఫేస్, రౌండ్ ఫేస్, నాకు లైక్ స్పీచ్లెస్.
నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ మై ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై మామ్. ఐ లవ్ మై మామ్. ఎందుకంటే తను నాకు బాగా కేర్ తీసుకుంటుంది. నాకు ఏమైనా యూజ్ వస్తే నేను అడగక ముందే తను తెచ్చేస్తుంది నాకు. నేను బస్ ఎక్కేటప్పుడు స్కూల్ బస్ నాకన్నా ముందు నా ఫ్రెండ్స్ మా మమ్మీకి బాయ్ చెప్తారు. అదే నాకు చాలా కోపం వస్తుంది. ఈ రోజు తను 5th స్టాండర్డ్కి వచ్చాడు. ఏ రోజు నేను లోన్లీగా ఫీల్ అవ్వలేదు. చాలా 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 ఎనర్జీ ఉంటుంది లైఫ్లో. చిన్నప్పటి నుంచి ఎంత అండర్స్టాండింగ్ అంటే ఏదైనా సరే మాట్లాడుతుండి షేర్ చేసుకుంటుంటే అంటూ ఉండేవాడు. నాకు అందుకు చిన్న పిల్లోడిని పెంచుతున్నానన్న ఫీలింగ్ కూడా లేదు ఎప్పుడు. చాలా అంటే ఆల్మోస్ట్ నేను నా ఏజ్ వాడితో నేను షేర్ చేసుకుంటున్నట్టే నాకు ఉంటుంది. మేబీ వాడు నాకంటే కూడా మెచ్యూర్డ్గా ఒక్కొక్కసారి అనిపిస్తాడు నాకు. అంటే వాడిని చూసినప్పుడు నేను చిన్నపిల్లలా తయారవుతాను. ఏదైనా నాకు ప్రాబ్లం వచ్చినా లేకపోతే నేను బేబీలా బిహేవ్ చేస్తుంటే వాడు ఓకే ఓకే అని ముద్దులాడుతూ ఉంటాడు నన్ను పట్టుకొని. జనరల్గా జాబ్ టెన్షన్స్ చాలా ఉంటాయి. అది ఏది ఉన్నా కూడా ఇంటికి రాగానే ఇట్స్ అ బ్యూటిఫుల్ స్మైల్. అమ్మా అంటాడు. ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇంకా ప్రపంచంలో ఏమీ లేదు. సో హ్యాపీ. మనిషి నీడలాగా మేమిద్దరం వీఆర్ టూ మచ్ బౌండ్. వాడు లేకపోతే నాకు లైఫే లేదు. ఐఎమ్ సో హ్యాపీ. హీస్ మై డార్లింగ్ అండ్ హీస్ మై లైఫ్. అమ్మ ఏమేం చేస్తుందో చెప్పమ్మా. అమ్మ ఏమేం చేస్తుందో చెప్పనా? జోలపాడేదమ్మా, జో కొట్టేదమ్మా, లాలిపాడేదమ్మా, లాలపోసేదమ్మా, చందమామను చూపించి అందమైన కథలు చెప్పేది అమ్మ. మరి ఈ తల్లి పిల్లల బంధం ఎంత తీయగా ఉంటుందో మనకి చూపించేదే మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్. అమ్మ నీకు ఒక సర్ప్రైజ్. నాకు తెలిసిపోయిందిలే. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరనే కదా. బుల్లితెర సావిత్రి తను. నటనకి నడిచే డిక్షనరీ తను. తనంత సీనియర్ అయినా చాలా చాలా సిన్సియర్ అండ్ వెరీ వెరీ డిసిప్లిన్డ్. అసలు తను ఎన్నో పాత్రలకి ప్రాణం పోసింది. నిజ జీవితంలో తల్లి పాత్రకి ప్రాణం ఇస్తుంది. నేను శృతిని, రిత్విక్ రాధేష్. హీస్ అ వెరీ క్యూట్ లిటిల్ డార్లింగ్. నేను వాడు పుట్టిన 21 రోజు నుంచి షూటింగ్ చేస్తున్నాను. 9th మంత్లో ఉండగా ఇంకొక 3-4 డేస్లో డెలివరీ అన్నప్పుడు కూడా ఐ వాజ్ వర్కింగ్. హీస్ అ వెరీ వెరీ నాటీ చైల్డ్. అలానే మాట వినడమే కాదు, చాలా చక్కగా మాట వింటాడు. కాకపోతే ఎక్కువ అల్లరి ఎక్కువ చేస్తాడు, ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు. లైఫ్లో చైల్డ్ బర్త్ మించిన స్వీటెస్ట్ మెమరీ, అంత స్వీటెస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఒక లేడీగా, ఒక స్త్రీగా పుట్టడం అన్నది ఒక అద్భుతం. ఎందుకంటే యూఆర్ గివింగ్ బర్త్ టు అ చైల్డ్. ఒక బేబీ, ఒక స్మాల్ బేబీ మీ దగ్గర నుంచి వస్తుంది అంటే సచ్ అ వండర్ఫుల్ ఫీలింగ్. కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ త్రూ వర్డ్స్. దేర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ సచ్ అ ఫీలింగ్. ఇంత వర్క్, ఇంత స్ట్రెస్ ఇదన్నా ఉన్నా కూడా పిల్లల్ని ఫేస్ ఒక్కసారి చూసిన తర్వాత ఏ తల్లైనా సరే ఈ కష్టాన్ని మర్చిపోతుంది అనిపిస్తుంది. షూట్ లేకపోతే మాత్రం మ్యాక్సిమం టైం నేను వాళ్ళతో స్పెండ్ చేయడానికే ప్రిఫర్ చేస్తాను. అమ్మ, నాన్న తర్వాత ప్రపంచంలో ఏదైనా ఇష్టము అంటే దట్ ఈస్ నందమూరి తారక రామారావు. జూనియర్ ఎన్టీఆర్ అంటే హీ ఈజ్ అన్ ఆర్డెంట్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. హీ డ్రింక్స్ ఎన్టీఆర్, హీ స్లీప్స్ ఎన్టీఆర్, హీ ఈస్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అంటే అంత చాలా చాలా ఇష్టం వాడికి. స్కూల్లో కూడా అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే షేరింగ్. ఎవరికైనా ఇవ్వడం, పెట్టడం అనేది వాడికి చాలా చాలా ఇష్టం. పెద్దల్ని రెస్పెక్ట్ చేయడము, ఏదైనా ఒక మాట ఒక్కసారి చెప్తే అర్థం చేసుకుంటాడు. దాన్ని ఎక్కువగా మొండిగా చేయడము, లేకపోతే అల్లరి చేయడము అదంతా చేయడం. ఒక్కసారి ఇఫ్ ఐ టెల్ హిమ్ రితు నో అంటే హీల్ స్టాప్. బయటకు వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళ పిల్లాడు ఇలా ఉన్నాడు అని చెప్పుకోకుండా పలానా వాడి పిల్లాడు ఇంత బాగా ఉంటాడు, ఇంత ముద్దొస్తాడు, ఇంత చక్కగా మాట్లాడతాడు అని అనిపించుకోవడం అనేది మంచి లక్షణము. దట్స్ వాట్ వీఆర్ టీచింగ్ అవర్ కిడ్స్ టు. నాన్నంటే ఎక్కువ భయం. ఆయన ఎంత ప్రేమిస్తారో అంత భయపడతారు. నన్ను మాత్రం వాళ్ళిద్దరూ కలిసి, వాళ్ళ నాన్నతో కలిసి మామూలుగా ఏడిపించారు. నా డాన్స్ నేర్పిస్తారు, నా యాక్టింగ్ నేర్పిస్తారు. బండాన్ని తింటాడు నన్ను. నువ్వు డైటింగ్ చేయాలి మమ్మీ, నువ్వు వాకింగ్ చేయాలి మమ్మీ అని చెప్పి రకరకాల ఐటమ్స్ తెచ్చి, ఆ డంబెల్స్ తెచ్చి నాతో ఎక్సర్సైజ్ చేయించడము, నాతో యోగా చేయిస్తాడు. అండ్ దెన్ ఇట్స్ ఫన్ అండ్ ఇట్స్ ఫన్ బీయింగ్ విత్ దెమ్. వాడితో మొట్టమొదటిసారిగా ఒక ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయబోతున్నాను.
అదే సూపర్ మామ్ ప్రోగ్రామ్. స్పెషల్ పార్టిసిపెంట్ అది ఎవరో తెలుసా అమ్మా? స్పెషల్ పార్టిసిపెంట్, ఎస్. ఆ ఇల్లు నటనకి పుట్టిల్లు. ఆ ఇంట్లో అందరూ నటినట్లే. మదరు, ఫాదరు, అన్న, వదిన, కోడలు, మనందరం నటనమే కదా. ఎన్నో అవార్డులు సంపాదించిన అమ్మతనమే తనకి పెద్ద అవార్డు అని చెప్తున్న శ్రీలక్ష్మిని, వాళ్ళ కూతురు ప్రేరణని చూద్దామా? హాయ్, నా పేరు ప్రేరణ. లైఫ్లో నాకు చాలా ఇష్టమైనవి ఉన్నాయి. అందులో ఒక ఇష్టమైనది మా అమ్మ నా కోసం పాయసం పులిహోర చేసిస్తుంది. నేను శ్రీలక్ష్మి కనకాలి. షీ ఈజ్ రియల్లీ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. ఇప్పుడు ఒక స్పోర్ట్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్ దట్. స్విమ్మింగ్లో నేను ఒలింపిక్స్కి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఒలింపిక్స్లో నేను ఒక మెడల్ గెలుచుకోవాలనుకుంటున్నాను. అదే మెడల్ మాత్రం నాకు తెలీదు. నాటీనెస్ కోసం గురించి చెప్పాలంటే పుడుతూనే చాలా లాంగ్ ఫింగర్స్, దాని ఫింగర్సే చూసేవాళ్ళు, పొడుగా ఉన్నాయి. అందరూ అంటుండేవాళ్ళు అది బాగా పెయింటింగ్ చేసేస్తుంది పెద్ద అయిన తర్వాత. అది పెద్ద అయిన తర్వాత ఏంటి, దాన్ని కూర్చోవడం మొదలుపెట్టినప్పటి నుంచి పెయింటింగ్స్ మొదలెట్టేసింది. మొత్తం ఆ గోడలన్నీ గీకి పెట్టేసింది. అసలు దానికి చేతికి ఏది దొరికితే అది. ఫస్ట్ టైం నేను కన్సీవ్ అయ్యాను తెలిసినప్పుడు ఇట్ వాజ్ అమేజింగ్. ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్, అది మాటల్లో చెప్పలేని అనుభూతి. నేను కాన్షియస్లో లేను. దెన్ మై బేబీ వాజ్ బోర్న్. తీసుకొని వస్తున్నారు రూమ్ నుంచి అండ్ దే షోన్ మై బేబీ అనమాట లైక్ దిస్. అండ్ దట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్. ఒక ప్రాణికి నేను జన్మనిచ్చాను అండ్ ద బేబీ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈజ్ సంథింగ్. It's an excellent feeling. I'm really thankful to God. ఆ moment experience అయిన తర్వాత I came to know what a mother is. ఈ షో చేయడం నిజంగా ఒక డిఫరెంట్ అండ్ కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మా పాపతో కలిసి చేయడం, నాకు పాప ఉంది కాబట్టి నన్ను ఈ షోకి పిలిచారు. సో అదొక ప్రౌడ్ ఫీలింగ్. అయితే ఇది డెఫినెట్గా ఇది నా లైఫ్లో ఇంకొక అనదర్ స్వీట్ మెమరీ అవుతుంది. అమ్మా షో ఎప్పుడు వస్తుందమ్మా? చెప్తాను మనస్. టీవీలోను సినిమాలోను తన నటనలో ప్రూవ్ చేసుకున్న ఎంతోమంది సెలబ్రిటీస్ ఇక్కడ అమ్మలుగా అమ్మతనాన్ని పంచడానికి వస్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ పడబోతున్నారు. కానీ ఈ కార్యక్రమం అమ్మ చేతి గోరుముద్దల్లాగా కమ్మగా ఉండబోతుంది. మరి డోంట్ మిస్. నెక్స్ట్ శుక్రవారం నుంచి మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్.